నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రతి వీధి తిరుగుతూ ఆయన ప్రచారం నిర్వహించారు. నెల్లూరు నగరాన్ని గత 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల బడ్జెట్తో అందమైన నగరంగా మార్చామన్నారు నారాయణ. పేదరికం అంటే తనకు బాగా తెలుసన్నారు. తాను 1982 వరకు పేదరికంలోనే బతికానని అన్నారు. పేదవాళ్లు పడే కష్టాలన్నీ తనకు తెలుసని, మళ్లీ తనను గెలిపిస్తే నెల్లూరు సిటీని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి నోట ఉండేది అభివృద్ధి. 5264 కోట్లు. 5264 కోట్లు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు అదే డిస్కషన్. దానికి కారణం ఈరోజు మనం ఉన్న 11వ డివిజన్ ఎక్కడైతే కూర్చున్నా ఒకసారి ఈ రోడ్డు చూడండి. ఈ రోడ్డే కాదు, ఈ కాలనీ మొత్తం చూడండి. అన్ని రోడ్లు పూర్తయిపోయినాయి. 48,000 ఇళ్ళు, 1-2 కాదు. పేదలు నిరుపేదల కోసం 48,000 ఇళ్ళు. ఎందుకు ఈ క్వాలిటీ కట్టానో తెలుసా? నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇంత క్వాలిటీ కట్టడానికి నేను పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగా. నేను ఉండింది ఒక తాటాక గుడిసెలో, హరినాథపురంలో ఒక తాటాక గుడిసెలో. 1979 ఎంఎస్సీ పాస్ అయితే 82 దాకా తాటాక గుడిసెలో అక్కడే ట్యూషన్ చెప్పా. నేను 7వ తరగతి దాకా చదివింది లాంతర కింద, వీధి దీపం కింద. ఆ పేదరికం నాకు తెలుసు. ఆ బాధ ఉండకూడదనే ఈరోజు 48,000 ఇళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ దేశం కూడా చేయని క్వాలిటీస్ ఇచ్చా.